ఆర్డీటీ అనేది కేవలం ఒక సంస్థే కాదు. ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా అనేక రకాల కూడా ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారిని కూడా సమాజంలో కూడా అందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి వారిని పవర్టీ నుంచి బయటికి తీసుకొని రావడానికి కూడా అనేకమైన కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. దాదాపుగా 55 సంవత్సరాల పైబడి నుంచి కూడా అనంతపురం జిల్లాతో పాటు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతము, చాలా తక్కువ వర్షపాతం అనేది జైసమ్మీర్ తర్వాత ఉండే జీతం. ఇక్కడ ఈ సేవలు అనేది కూడా చేస్తే ఈ ప్రాంతానికి న్యాయం చేసిన వారు అవుతామని చెప్పి తీసుకొని వచ్చారు. ఏదైతే వారు ఆర్డీటీ సేవలు చేస్తున్నారంటే విదేశీ సంస్థలు కూడా విదేశస్తులు కూడా ఇక్కడ ఉండే పావర్టీని కానీ ఇక్కడ ఉండే వారందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి అక్కడ వారి యొక్క నిధులు పంపిస్తుంటే ఆ సేవలన్నీ కూడా నిస్వార్థంగా ఎంతో కూడా ప్రజల నమ్మకాన్ని కూడా తీసుకొని కూడా చేస్తున్న సంస్థ కూడా. అటువంటి సంస్థకు ఈరోజు కష్టం అనేది కూడా వచ్చింది. ఇక్కడ సేవలు పునరుద్ధరించడానికి ఎక్కడైతే అంటే FCRA అంటే దాని అనేది రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉంటే మాత్రమే అది 3 సంవత్సరాలకు లేకపోతే 5 సంవత్సరాలకు ఒక తూరి భారతదేశమే హోమ్ డిపార్ట్మెంట్ కూడా అవి కూడా రిజిస్టర్ కూడా పునరుద్ధరించకపోతే మాత్రమే విదేశీ నిధులు సేకరించడానికి కూడా వారికి అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. అటువంటిది కూడా రెన్యూవల్ చేయకపోతే ఈరోజు ఉన్నట్లు కూడా గత వారు ఇప్పుడు అధికారంలో ఉండేవారు చెప్పినట్లుగానే 2021 సంవత్సరం నుంచి ఈ సమస్య అనేది కూడా ఉత్పన్నమైనా కూడా వారే సెంట్రల్ గవర్నమెంటే 6 నెలలు పొడిగిస్తూ పోతూ ఉంది కూడా. ఒక 6 నెలల నుంచి దాన్ని పునరుద్ధరించడానికి దాన్ని పొడిగించడానికి కానీ లేకపోతే పునరుద్ధరించడానికి కానీ అన్నీ కూడా ఆటంకాలు వస్తే ఈరోజు విదేశం నుంచి వచ్చే నిధులు కానీ వారి బ్యాంకుల్లో ఉండే అకౌంట్ని కూడా స్క్వీజ్ కూడా చేసేంత వరకు కూడా వచ్చినాయి. సేవలు కూడా అన్నీ కూడా అర్ధాంతరం కూడా ఆగిపోయినాయి. కడకు వారు అత్యంతం కూడా విద్యను అందరికీ కార్పొరేట్ విద్య అందించాలని చెప్పి ముఖ్యంగా సామాజిక వర్గాల వారికి అనంతపురం జిల్లా సామాజిక వర్గాల వారికి కార్పొరేట్ విద్య అనేది చేరువ చేసిందే ఆర్డీటీ సంస్థ కూడా. కానీ అటువంటి సంస్థ దాన్ని కూడా నిర్వహించుకోవడానికి కూడా మా ఈ సంవత్సరం కాదు అని చెప్పేసి ఆర్డీసీ సంస్థ కూడా బహిరంగ చెప్పిన తర్వాత నిలిపివేసిన తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా అంటే ఆరోగ్యపరంగా చేసే ఆర్డీటీ హాస్పిటల్ ఇవన్నీ కూడా చేసిన దాంట్లో అనేక కూడా ఈరోజు సంస్థలు కావచ్చు పత్రికలు కావచ్చు అందరూ కూడా ఈ విషయాన్ని వెంటనే కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై కూడా చెప్పడం జరిగింది. 2-3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా వారు మాటలకు మాత్రమే పరిమితమైనారు. ఈరోజు ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ లేకపోతే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వారికి చెందిన ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ విధిలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ అత్యంత వెనుకబడిన జిల్లాలో మొట్టమొదటిగా ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలోనే వారు సేవలు అనేది కూడా ప్రారంభించింది కూడా ఇక్కడనే ఈ పాదయాత్ర ద్వారా. అంటే ఇక్కడ పాదయాత్ర చేసే మా పార్టీ కోసమో లేకపోతే మా కోసం మాత్రం కాదు, ఈ జిల్లా కోసం, ఈ జిల్లా ప్రజల కోసం, ఈ జిల్లాలో యొక్క పేద వర్గాల కోసం ఇతరులు. ఎందుకంటే పోటీ ఇది ఒక వ్యవస్థ, ఇది సంస్థ కానే కాదు, ఒక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రభుత్వం తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ సంస్థే ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసింది. కనుక ప్రభుత్వంతో కూడా భాగస్వామ్యం వహించి కూడా అనేకమైన ప్రాజెక్టులు చేసిన కీర్తి కూడా ఈ సంస్థకు కూడా ఉంది. దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా 4వ తేదీ సాయంకాలము మేము ప్రారంభిస్తే అక్కడ కూడా ఎన్నో కూడా అధికార పార్టీ వారు ఆటంకాలు కలిగించారు. ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా ప్రజల్లో మనోభావాలు కూడా ప్రజల యొక్క బలం ఉంది కాబట్టే చేయాలని చెప్పి ఉన్నారు కాబట్టే ఆ బలం ముందర వారి బలం అనేది కూడా ఏమాత్రం కూడా ధీటు కాలేకపోయింది. అందుకోసం 5 రోజులు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మొదటి 2 రోజుల తర్వాత ఎటువంటి లేకోకుండా ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో చేసాం. ఇప్పటికే రంగయ్య గారితో పాటు కూడా కొన్ని వేలాది మంది కూడా ఈ పాదయాత్రలో కూడా భాగస్వామ్యం కూడా అయ్యారు. ఈరోజు చాలామంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మీ పార్టీని ఈరోజు అంత ఓడిపోయిన పార్టీని ఎంత కూడా చేయలేదు. మేము ఎప్పుడు కూడా కాదు, మేము ఎప్పుడైనా కానీ ప్రతిపక్షంలో ఉండేది మాకు కొత్త కాదు, లేకపోతే అధికారంలో ఉండేది కొత్త కాదు, ప్రజాప్రతినిధిగా కానీ ఉండేది కొత్త కాదు, ఓడిపోయింది కొత్త కాదు. మేము దానికోసం మాత్రమే కాదు, ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా పేద వర్గాల కోసం అన్ని రంగాల్లో కూడా చేసుకొని వచ్చేదాన్ని దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఈ పాదయాత్ర కూడా చేశాం. ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలని ప్రజల యొక్క అభిప్రాయాల్ని ప్రతిబింబించేట కేంద్ర ప్రభుత్వానికి తాకే విధంగా కూడా మేము ఈ పాదయాత్ర కూడా జరుగుతూ ఉంది. FCRA పునరుద్ధరించకుండా ఈ 30 తారీఖు సేవలన్నీ కూడా బంద్ చేస్తామంటున్నారు ఆర్డీటీ. ఒకవేళ అదే కనుక జరిగితే నెక్స్ట్ మీ పార్టీ స్టాండ్? చూడు, ఇది ప్రజాస్వామ్యం ఎవరి చేత కాదు, ఇది కాదు. మాకు తెలుసు దీన్ని ఎలా చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు బాగా తెలుసు. ప్రజలు సాధించుకునేది బాగా
వాళ్ళకి బాగా తెలుసు. తప్పకుండా కూడా సాధించుకుంటారు. తప్పదు కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఈరోజు మా పాదయాత్రని కూడా ఆటంకం కలిగించేదే కాకుండా చాలామంది కూడా చెప్తున్నారు, అప్పుడు మీరేం చేసినారు, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, పార్లమెంటు సభ్యులుగా రంగయ్య గారు ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని చెప్తారు. ఇటువంటి పరిస్థితి ఆ రోజు కూడా రాలేదు. ఆ రోజు వచ్చినా కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలపైన, ఇరిగేషన్ విషయంలో కానీ, ఈ జిల్లా వెనుకబడతాన్ని నిర్మూలించే దాంట్లో కానీ, చర్యలు చేపట్టే దాంట్లో గొంతెత్తి చెప్పినాం. ఆ రోజు కూడా చెప్పేవారం. ఆ రోజు ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈరోజు మాత్రమే వచ్చింది. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీరు ఉన్నప్పుడు తేలేదు కదా, మేము అంటున్నారు కదా. నేను చెప్తున్నాను, ఆ రోజు రంగయ్య గారు ఉన్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, కేంద్రంలో ఉండేది మాత్రం భారతీయ జనతా పార్టీ. చాలామంది అంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ ఒక మతత్వం కాబట్టి మతం అనే దానిపైన ఇదంతా కూడా నడుస్తామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా అడ్డం పెట్టినారనేది కూడా చాలామంది కూడా అంటున్నారు. అది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు, అంతే. అది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రంలో వారి యొక్క మంత్రివర్గంలో ఉండే ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, వారు చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ఈరోజు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, మేము వాళ్ళు చెప్తున్నారు, వారు ఉన్నప్పుడు మీరు చెప్పలేదు, మీరు ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, వారు ఉన్నప్పుడు అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీని, భారతీయ జనతా పార్టీని. ఇప్పుడు మీరున్నప్పుడు అదే మీరు అడగండి, గట్టిగా అడగండి, అయ్యా వారు ఉన్నప్పుడు ఇటువంటి సమస్య లేకోకుండా కేంద్ర ప్రభుత్వం మేము కలిసి ఉన్నప్పుడు, మీరు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీదనే వారిపైన ఆధారపడే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కదా, మీరు అటువంటిలో మమ్మల్ని ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడుతున్నారు, ఇది తగదు, వెంటనే పునరుద్ధరించండి అని చెప్పి చెప్పండి. ఈరోజు ఇంకా కూడా 11 రోజులు ఉంది పాదయాత్ర. మేము మధ్యలోనే ఆపి వరకు మేము చెప్తాం ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఎస్ ఇప్పటికైనా కానీ ప్రజల యొక్క మండలంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వచ్చేసి ఈ ఆర్టీటీ సమస్య యొక్క నిజాయితీని ఇప్పటికైనా గుర్తించి చేసిన దానికి ధన్యవాదాలని మేము చెప్తాము. ఆ రోజే స్టాప్ చేస్తాము. కేంద్రం స్పందించింది ఆల్రెడీ, వీళ్ళు కేవలం వీళ్ళ పార్టీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, 25 ఏప్రిల్లో ఒక నోటీస్ అనేది వారికి ఆర్టీటీ వారికి ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూవల్ అనేది కూడా చేయకుండా నిలిపేశారు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు. పాదయాత్ర సమయంలో కూడా లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో ఆర్టీటీ గెస్ట్ హౌస్లో ఇదే ఆర్టీటీ సంస్థ యొక్క మాంచు ఫెరర్ కానీ వారందరూ కూడా, ఎందుకంటే పత్రికలో వచ్చింది, ఇలాంటి మాకేం తెలియదు, పత్రికల్లో మీరే బహిరంగ కూడా చెప్పి పోయి అడిగితే తప్పకుండా కూడా చేస్తామని చెప్పడం జరిగింది. వారికి సమస్య తెలుసు. ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించిన మంత్రి గారు కూడా అనంతపురం జిల్లాలోనే, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు. వారు కూడా చెప్పారు, లోకేష్ గారు మేము చెప్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేమంతా తీసుకొని పోయినాము, 5 మంది ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకొని పోయినాం, వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్తారు. నేను అడుగుతా ఉన్నాను, మీకు ఏం అడ్డం వచ్చింది? మీరు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి కానీ 2 తూర్లు కలిశారు, డేట్ కావాలంటే చూసుకోండి. తర్వాత ప్రధానమంత్రి గారిని 1 తూరు కలిశారు. ప్రధానమంత్రి గారిని లోకేష్ గారు కుటుంబ సభ్యులతో కలిసి కూడా, ఎందుకంటే ఆ రోజు చెప్పాడు రాష్ట్రంలో ఉండే సమస్యలన్నీ కూడా, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలన్నీ కూడా మేము డిస్కస్ చేసినామని కూడా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్య చెప్పలేదా? లేకుంటే అక్కడ రాజధానిలో బిల్డింగ్లు కట్టేకి ఆ రోజు పనులు మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఈ సమస్యను గురించి చెప్పలేదా? రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, మీరు చేయలేరు. మీరు ప్రభుత్వానికే ఒక పోటీగా, ప్రభుత్వం తర్వాత పోటీగా ఒక వ్యవస్థగా రూపాంతరం చేసి ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థకే ఇంత కష్టం వచ్చినప్పుడు, అంటే ప్రజలకు ఆర్టీటీ కష్టం అంటే ప్రజల కష్టమే, దాన్ని మీరు గుర్తించుకోకుండా మీరు కాలయాపన చేస్తుంటే మేము విధిలేని పరిస్థితుల్లో ప్రజల యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి మేము ఇది చేశాము. ఇప్పటికే వారి కనువిప్పు కూడా కలిగిందంటూ వాళ్ళ వచ్చే రియాక్షనే వాళ్ళు తెలుస్తూ ఉంది, వాళ్ళ యొక్క వణికిపోతనమే తెలుస్తూ ఉంది. మేము పాదయాత్ర చేసే వారికేమి మాకు నొప్పులు వస్తాయి, మా పార్టీ కార్యకర్తలకు నొప్పులు వస్తాయి, లేకపోతే మేము వేరే పనులు లేకుండా ఇంతమంది వేలాది మంది దీంతో తిరుగుతున్నామంటే మా సొంత పనుల కంటే కూడా ఇది చాలా ముఖ్యమైనది, మా జీవితాలు ముడిపడి ఉన్నాయి ఈ సంస్థతో అని చెప్పేసి కదా మేమంతా కూడా వచ్చినాం. కానీ దాన్ని గుర్తించుకోకుండా మమ్మల్ని విమర్శించేది ఏంది? మా రాజకీయ పార్టీని మేము మొదటే చెప్పడం జరిగింది. మేము ఈ పొద్దు కూడా చెప్తున్నాము, మేము రాజకీయాలకు అతీతంగా మేము చేస్తున్నాము. ఎస్, మా గుర్తింపు మా పార్టీకి కానీ మా గుర్తింపు మా పార్టీతో, మేము అలాగే మా జెండాతో ఉంది, మేము చేస్తున్నాము. మీరు ఒకసారి రండి, ఇప్పటికి మీరు 3 జెండాలతో తిరుగుతున్నారు,
నలుగు జెండా మా జెండాతో తిరగండి. మీరు ముగ్గురు వచ్చి ఒక ప్రజా సమస్య మీ పైన నమ్మకంతో ఇచ్చినారు. మా పార్టీ పైన నమ్మకం లేక మీరు బాగా చేస్తారని చెప్పేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీకు ఇచ్చారు. రండి, మీరు కూడా రండి. మేము వద్దన్నామా? ఏమో నాకు తెలిసినంత రంగయ్య గారు కూడా వద్దని లేదు. ఈ పొద్దు కూడా నేను చెప్తాను, మేము మీరు ఆపేది ఎందుకు? తెచ్చేదే కాదు, మీరు తిరగండి మాతో పాటు కలిసి కావాలంటే. లేదంటే ఇంకోసారి ఇంకో నియోజకవర్గంలో తిరగండి. మేము వద్దంటామా? ఏదో ఒకటి చేయాలి కదా. మీరు అదేదో చెప్తారు, అమ్మ పెట్టదు అడక తిన్నదు అన్నట్టుగా ఉంది. అంటే మీరు చేయరు, మేము పోరాటం చేస్తాము, అజిటేషన్ చేస్తామంటే మీకు బాధ. దీన్ని అడుగడుగున అడ్డంకులు కలిగిస్తారు. ఇవన్నీ ఏం చేయరు, తాటాకులు చెప్పలు చేయరు. తప్పకుండా కూడా మేము చేస్తాం, సాధిస్తాం. ఈ జిల్లా ప్రజలకు ఇదేం కొత్త కాదు పోరాటాలు చేసేది. ఈ జిల్లా ఎన్నో రకాల అనేక రకాలు కూడా అత్యంత వెనుకబడిన ఈ జిల్లా ఇంత మాత్రం వచ్చిందంటే ఈ జిల్లా ప్రభుత్వం కానీ లేకపోతే ఇటువంటి సంస్థలు నిజాయితీ సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తానంటే కానీ ఇక్కడ వారు బాగా పనిచేస్తున్నారు కాబట్టి విదేశస్తులు కూడా ఇక్కడ అనేది కూడా డొనేట్ చేస్తున్నారంటే ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క బలమే. కాబట్టి ఎవరేం లేదు, ప్రజలకు ఎలా సాధించుకోవాలి ముందు అడుగుతాము, ఎలా సాధించుకోలేదు కూడా తెలుసు. తప్పకుండా కూడా సాధించుకుంటాం ప్రజల యొక్క తోడ్పాటు. ఆ మతం అనే ముసుగులో వాళ్ళు ఉండి పరిపాలిస్తూ ఈరోజు మతం ముసుగులో కూడా ఇతర పార్టీలు ఉన్న అందరూ కూడా పరిపాలిస్తూ వారి నీడలో పరిపాలించుకుంటూ ఇక్కడ మతం అనేది కూడా వారిపైన పులిపి వారిపైన మోపి ఆర్డిటి సంస్థ పైన కొన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. అది తప్పు ప్రజలు అనుకుంటున్నారు. అది తప్పు, వారి తప్పు మేము కాదు అని చెప్పాల్సిన బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంది అని కూడా చెప్తాం.